పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాల్య హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గోదావరి కని పోచమ్మ మైదానంలో భవనాన్ని అధికారులు అర్ధరాత్రి వేళ పోలీసుల పహారులో కూల్చివేసేందుకు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఆదేశాలతో ఇల్లు వ్యాపార సముదాయాలను కూల్చివేస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పట్టణంలో కొనసాగుతున్న ఈ కూల్చివేతల పర్వాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే కూల్చివేత యంత్రాంగాలను తగలబెడతామని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ముట్టించిన కథ ఫోన్ వచ్చిన లెక్కలు పెట్టి కూలవుతుంది వచ్చేవారికి ఎందుకది నెంబర్ ప్లేట్ లేదు. వాడు వచ్చిన పల్సర్ బండి నెంబర్ ఉండలేదు, దానికి ఉపయోగించుకోలే, కిరాయికి నా బిల్లుగా నేను కూర్చున్నా. పట్టు తెరువు నా ఆధారం ఎన్ని రోజులు ఉంటున్నా నాకు ఆడామనేది కూడా ఎవరు రాలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా కూడా వాళ్ళని ఒకటి వచ్చిన వాళ్ళం కానీ దాన్ని మా మార్గం అన్నాను. అంటే మరి మీరు చేసేది కదా మీకు కాకి పట్టగా నేను నిర్మిస్తాను. సార్లు చెప్పినాం కానీ ఇంటలేదు. ఆయన దగ్గర కూడా స్టే కాపీ ఉంది, ఆర్డర్ కాపీ. సరే అమ్మా, మున్సిపల్ కమిషనర్ ఎట్లాగో ఈరోజు గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఒక బిల్డింగ్ని అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా మరి హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ అకారణంగా కూల్చేసింది. ఇక్కడ వెనకాల స్టార్ట్ చేసిండ్రు. పూర్తిగా ఈ బిల్డింగ్ని కూడా కూల్చేసేంత వరకు మా స్థానిక నాయకులు పోయేటట్టు లేరనుకుంటున్నాను. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటే వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే గతంలో అన్ని ఈ గల్లీలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ పోయే దారిలో ఉన్నటువంటి అన్ని కూలగొట్టి కూడా దీని ఒక్కదాన్ని ఎందుకు ఆపేశారంటే దీనిలో హైకోర్టు స్టే తెచ్చుకుంటారు. వీళ్ళు ఈ అక్కను ఈ సోదరుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. వీళ్లకు లీగల్గా సంక్రమించినటువంటి ఆస్తి ఇది. అయితే కొన్ని రోజుల క్రితము సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ చేశారు. సింగరేణి ఇది మా సంస్థ భూమి అని చెప్పేసి మార్కింగ్ చేసినందుకు అక్కడి వరకు కూల్చేసి మిగతా ఉన్నటువంటి బిల్డింగ్లో వీరు కాస్త దందా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. మరి ఎవరి కళ్ళు పడ్డే ఈడ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలన్న ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోని రాత్రికి రాత్రి ఒక 2 రోజుల క్రితము ఊరు పేరు నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు, తెలుగు కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఇడికి దీన్ని కూల్చేయడం చేసినారు. దబాదబా వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సోదరి ఇక్కడికి వచ్చి మరి ఏం జరిగింది, ఎందుకు చేసినారు, మీరు ఇక్కడ ఎవరు చెప్పారు అంటే మాకు సంబంధం లేదండి. అప్పటికే స్థానిక 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇక్కడ చూస్తుండుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ దీన్ని ఆపే మాత్రం చర్య చేయలేవారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, మున్సిపల్ వాళ్ళు చేయమన్నారని ఒకరు అంటారు, సింగరేణి వాళ్ళు చేయమన్నారు ఇంకొకరు అంటారు, వీళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వీళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వాళ్ళు అంటారు. మరి దీని వెనకాల అదృశ్య శక్తులు ఎవరు? మేము గడిచినటువంటి 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. మేము స్థానికంగా అనేక మార్లు ఇక్కడ లక్ష్మీనగర్లో కొట్టేసినప్పుడు వచ్చినా, నేను ఇక్కడ ఆకులు అమ్ముకునేటువంటి మల్లేశన్న దుకాణం కొట్టేసినప్పుడు వచ్చినా, ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నా దీని వెనకాల అదృశ్యం లేదు, ఏం లేదు. కేవలం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఇది. ఆయన చేస్తున్నటువంటి దందాలు అక్రమ సంపాదన అన్నింటినీ కూడా మరి ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు కూల్చివేతలోటు పట్టుకొచ్చింది మీదికి. వీళ్ళు న్యాయబద్ధంగా వీళ్ళకి వచ్చినటువంటి ల్యాండ్ ఇది. ఏమైనా సెట్ బ్యాక్ కూడా రోడ్కి మీకు కావాలంటే కూడా వదిలిపెడతాం, మీకు సంబంధం లేదు, బిల్డింగ్ని ముట్టకని చెప్పేసి పలుమార్లు వేడుకున్నప్పటికీ కూడా జాలి దయ ఏమీ లేకుండా వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుండే ఇలా రాజ్ ఠాకూర్ గారు. ఇది ఎంతవరకు సబబు అనేది ఇలా రామగుండం ప్రజలు ఆలోచించుకోవాలి. రామగుండం ప్రజలకి గతంలోనే చెప్పిన గోదావరి కానీ పట్టణ ప్రజలందరూ కూడా పిలుపునిచ్చినాం మేము. ఇక ముందు ఎవరైనా ఊరు పేరు నేమ్ ప్లేట్ నంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా జేసీబీలు తీసుకొస్తే ఇదే చౌరస్తాలో దాన్ని పెట్రోల్ పోసి అంటుపెట్టారు అని చెప్పినాము గతంలోనే. భయపడకుండా ఎందుకు భయపడతారు? భయపడితేనే భయపెడతారు వాళ్ళు. మనం ఒక్కసారి ఎదురు తిరిగితే ఖచ్చితంగా తోక ముడిచి ఉరుకుతారు, పారిపోతారు. తమ్ముడిని కొట్టినరు. ఇంకొక మా నాయకుడు మొన్న కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనను కూడా 3rd క్లాస్ ఫెలో అనుకుంటా సంబోధించినట్ట.
అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చేతిలో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని రాజ్ ఠాకూర్ గారు ఇష్టారాజ్యంగా ఎవరు అడ్డు చెప్తే వాళ్ళది అందరు ఇల్లు కూలగొట్టడాలు దుకాన్లు కూలగొట్టడాలు వాళ్ళు పొట్ట కొట్టడాలు మాత్రము కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ పబ్లిక్ మొత్తుకుంటున్నారు, పార్టీలు మొత్తుకుంటున్నారు. మల్లేశన్న ఆ రోజు దాదాపు 20-30 రోజులు ధర్నా చేసిండు చౌరస్తాల. అయినా కానీ వీళ్ళకు సిగ్గు శరం లజ్జ ఏమీ లేకుండా ఇంకా ఇవి కంటిన్యూ చేస్తుంది.